నమస్కారం దూరదర్శన్ యాదగిరి వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం తెలంగాణలో వచ్చే నెలలోనే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఈసీకి లేఖ రాయాలని కేబినెట్ నిర్ణయం రిజర్వేషన్లపై 50% పరిమితిని ఎత్తివేయాలని కేబినెట్ తీర్మానం బీసీలకు 42% రిజర్వేషన్లపై ప్రత్యేక జీవోకు గ్రీన్ సిగ్నల్ రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపట్టిన బీజేపీ న్యాయస్థానాల తీర్పులను పరిగణనలోనికి తీసుకోలేదన్న రఘునందన్ రావు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం చట్టపరంగా నిలబడే అవకాశం లేదని వ్యాఖ్య గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక ప్రొఫెసర్ కోదండరాం అజరుద్దీన్ పేర్లను ఖరారు చేసిన కేబినెట్ రేపు అసెంబ్లీలో కాళేశ్వరం నివేదికపై చర్చిస్తామన్న మంత్రి శ్రీధర్ బాబు వరద నష్టం యూరియా కొరతపై చర్చించాలని బీఆర్ఎస్ డిమాండ్ బీఎస్సీ సమావేశం నుంచి బీఆర్ఎస్ వాకౌట్ చైనా చేరుకున్న ప్రధాని రేపు ఎస్సీఓ శిఖరాగ్ర సదస్సులో పాల్గొననున్న నరేంద్ర మోదీ చైనా రష్యా అధ్యక్షులతో ద్వైపాక్షిక చర్చలు జరపనున్న పీఎం బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం ఉపరితల ద్రోణి ప్రభావంతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన అసెంబ్లీలోని కమిటీ హాల్లో జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు ఈ భేటీలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు సీఎస్ రామకృష్ణారావు పాల్గొన్నారు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఆమోదం తెలపడంతో పాటు సెప్టెంబర్లోనే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి లేఖ రాయాలని మంత్రివర్గం తీర్మానించింది కేబినెట్ నిర్ణయంతో సెప్టెంబర్ నెలలోనే స్థానిక సంస్థల ఎన్నికలకు నగారా మోగనుంది రాష్ట్ర మంత్రిమండలి తీసుకున్న నిర్ణయాలను మంత్రులు పొన్నం ప్రభాకర్ పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి మీడియాకు వివరించారు 42% ఎన్నికలు నిర్వహించాలి మిగతా ఎస్సీ ఎస్టీకి సంబంధించి 2001 సెన్సస్ ఏదైతే ఉందో దాని ప్రకారంగా జనాభా ఆధారంగా వాళ్ళకి రిజర్వేషన్లు కల్పిస్తూ 42% లోకల్ బాడీ ఎలక్షన్స్ ఎన్నికలు నిర్వహించడానికి క్యాబినెట్ తీర్మానం చేసింది. ఈరోజు చాలా క్లారిటీ ఉంది. ఇక్కడ ఈరోజు క్యాబినెట్ లో ఏదైతే 42% బీసీ సోదరులకు ఇచ్చే దాంతో అదే రకంగా ఎస్సీ ఎస్టీ సోదరులకు ఇచ్చేది కలిపి గవర్నమెంట్ క్లియర్ గా ఎలక్షన్ పోవడానికి ప్రిపేర్ అయ్యింది. ఉన్న చట్టంలో అన్ని లోపాలు అన్ని లొసుకులు క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఈ నిర్ణయం ప్రభుత్వం తీసుకుంది. రిజర్వేషన్లకు సంబంధించి కూడా రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించాలని మంత్రిమండలి నిర్ణయించింది. రాష్ట్రంలో సామాజిక ఆర్థిక పరిస్థితులపై నిర్వహించిన సర్వే సమాచారాన్ని దృష్టిలో పెట్టుకుని స్థానిక సంస్థల్లోని పరిస్థితుల ఆధారంగా అసాధారణ పరిస్థితుల్లో 50% రిజర్వేషన్ల పరిమితిని ఎత్తివేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అయితే రిజర్వేషన్ల పరిమితిపై గత ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్ స్థానంలో అసెంబ్లీలో బిల్లు పెట్టాలని నిర్ణయించింది. అదేవిధంగా విద్య ఉపాధి ఉద్యోగంతో పాటు స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లపై ప్రత్యేక జీవో తీసుకురావాలని సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రిమండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. కేబినెట్ వివరాలను మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాకు వెల్లడించారు. ఇంటింటా సర్వే చేసి సిపెప్ సర్వే చేసి సబ్ కమిటీ రివ్యూ చేసి దాని తదుపరి కేబినెట్ ఆమోదం పొంది సభలో చర్చకు పెట్టి అన్ని రాజకీయ పార్టీలు ఇంక్లూడింగ్ భారతీయ జనతా పార్టీతో సహా అందరూ కూడా 42% రిజర్వేషన్లకు ఆమోదింపజేసి దాన్ని గవర్నర్ గారికి పంపడము గవర్నర్ గారి దగ్గర నుంచి రాష్ట్రపతి గారికి పంపడం కూడా జరిగింది. ఇది దాదాపు 4-5 నెలలు అయిపోతుంది. కాంగ్రెస్ కు బీసీ రిజర్వేషన్లపై చిత్తశుద్ది లేదని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు విమర్శించారు. రిజర్వేషన్ల సీలింగ్ ఎత్తివేతపై అవగాహన లేకుండా ముందుకెళ్తోందన్నారు. పంచాయతీల్లో రిజర్వేషన్లపై గత ప్రభుత్వం విధించిన పరిమితిని ఎత్తివేస్తూ జీవో జారీ చేయాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించిన నేపథ్యంలో రఘునందన్ రావు స్పందించారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విషయంలో హైకోర్టు ఇచ్చిన డెడ్ లైన్తో సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పులు పరిగణలోనికి తీసుకోకుండా రిజర్వేషన్ల సీలింగ్ విషయంలో ప్రభుత్వం హడావిడిగా నిర్ణయం తీసుకుంటోందన్నారు. ప్రభుత్వ నిర్ణయం చట్టపరంగా నిలబడే అవకాశం లేదని అన్నారు.
గవర్నర్ కోట ఎమ్మెల్సీల అభ్యర్థుల ఎంపికపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరాం, అజారుద్దీన్ పేర్లను ఖరారు చేసింది. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఎన్నికైన ప్రొఫెసర్ కోదండరాం, జర్నలిస్ట్ అమీర్ అలీ ఖాన్ల నియామకాన్ని ఇటీవల సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఈ నేపథ్యంలో ఇవాళ జరిగిన కేబినెట్ భేటీలో 5వ కోటాలో తిరిగి కోదండరాంతో పాటు అజారుద్దీన్ పేరును కేబినెట్ ఖరారు చేసింది. దీంతో జూబ్లీహిల్స్ బైపోల్లో కాంగ్రెస్ తరపున టికెట్ ఆశిస్తున్న అజారుద్దీన్ పేరును అనూహ్యంగా ఎమ్మెల్సీగా ప్రకటించడంతో జూబ్లీహిల్స్ టికెట్ ఎవరికి ఇవ్వబోతున్నారు అనేది ఆసక్తికరంగా మారింది. ఇటీవల కురిసిన వర్షాలతో రాష్ట్రంలోని మెదక్, కామారెడ్డి జిల్లాల్లో తీవ్ర నష్టం జరిగిందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో వరద సహాయక చర్యలపై చర్చించామన్నారు. వరద నష్టంపై అధికారుల నుంచి నివేదిక కోరాలని, దాని ఆధారంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని కేబినెట్ సమావేశంలో నిర్ణయించినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఉన్నతాధికారులు, ఆ జిల్లాలో ఉండే గౌరవ కలెక్టర్లు, ముఖ్య అధికారులతో ఇన్ఛార్జి మంత్రులకి, సిఎస్ గారికి గౌరవ ముఖ్యమంత్రి గారు కేబినెట్ ఆదేశం జారీ చేయడం జరిగింది. ఆ జరిగిన డ్యామేజ్ని పూర్తి వివరాలతో రావాలని, దాని మీద ఆ సమీక్షలో ఏవైతే నష్టం జరిగిందో వాటికి శాంక్షన్స్ అన్నిటినీ ఇచ్చే విధంగా నిర్ణయం తీసుకోవడం కోసం ఆ సమావేశం మండే ఈవినింగ్ 4 o'clockకి సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కేబినెట్లో ఈరోజు నిర్ణయం చేయడం జరిగింది. అసెంబ్లీ సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలపై తెలంగాణ శాసనసభ స్పీకర్ ఛాంబర్లో బీఏసీ సమావేశం జరిగింది. కాంగ్రెస్ తరపున డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ హాజరు కాగా, బీఆర్ఎస్ తరపున మాజీ మంత్రి హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి, బీజేపీ నుంచి ఏలేటి మహేశ్వర్ రెడ్డి హాజరయ్యారు. ఈ క్రమంలో ఎరువుల కొరత, వరదలపై సమావేశాల్లో తొలుత చర్చించాలని బీఆర్ఎస్ నేతలు పట్టుబట్టారు. అందుకు ప్రభుత్వం అంగీకరించకపోవడంతో బీఏసీ సమావేశం నుంచి బీఆర్ఎస్ వాకౌట్ చేసింది. అనంతరం హరీష్ రావు అసెంబ్లీ ఆవరణలో మీడియాతో మాట్లాడుతూ బీఏసీ సమావేశంలో ప్రజా సమస్యలపై చర్చించాలని సూచించామని తెలిపారు. మొదటి ప్రాధాన్యత వరదలపై, రెండవ ప్రాధాన్యత యూరియాపై చర్చకు కోరినట్లు తెలిపారు. గ్రామాలు, పట్టణాల్లో పారిశుద్ధ్య నిర్వహణ లోపం ఉందని, విషజ్వరాల వల్ల విద్యార్థులు మరణిస్తుండటంపై చర్చించాలని కోరామన్నారు. శాసనసభలో ఈ ఎరువుల కొరత మీద మాట్లాడాలని బీఆర్ఎస్ పార్టీ ప్రతిపాదించింది. ఈ 2 అంశాలు తప్పకుండా తీసుకోవాలని చెప్పి మేము కోరాము. వీటితో పాటు అనేక సమస్యలు, గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణ సరిగా లేక మలేరియా, డెంగ్యూ, వైరల్ ఫీవర్స్తో ప్రజలు బాధపడతా ఉన్నారు. గ్రామాలు, పట్టణాల పారిశుధ్య నిర్వహణ, ఈ అంటురోగాల మీద చర్చించాలని అడిగాం. గురుకుల విద్యా సంస్థల్లో కనీస సదుపాయాలు లేక 100కు పైగా విద్యార్థుల మరణం, విషజ్వరాలపైన చర్చించాలని కోరాం. ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు విడుదల కాక ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పిల్లలు ఇబ్బంది పడుతున్నారు కనుక ఫీజు రియంబర్స్మెంట్ మీద కూడా వెంటనే చర్చ చేయాలని చెప్పి కోరాం. అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలనే దానిపై రేపు నిర్ణయం తీసుకుంటామని తెలంగాణ శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. బీఏసీ సమావేశం ముగిసిన అనంతరం శ్రీధర్ బాబు మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరం కమిషన్ నివేదికపై ఆదివారం సభలో చర్చ జరుగుతుందని పేర్కొన్నారు. బీసీ రిజర్వేషన్ల బిల్లును ఆదివారం సభలో పెడతామన్నారు. కాళేశ్వరంపై సభలో బీఆర్ఎస్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చే అంశం స్పీకర్ పరిధిలోనిదని, దానిపై స్పీకరే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని అన్నారు. గణేష్ నిమజ్జనం, వరదల దృష్ట్యా సభ వాయిదా పడే అవకాశం ఉందన్నారు. అన్ని అంశాలపై చర్చించాలంటే 4-5 రోజుల తర్వాత సభ నడుపుతామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. రేపటి నుంచి అసెంబ్లీలో కాళేశ్వరం కమిషన్ నివేదికపై చర్చ జరుగుతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. కనీసం ఈ అంశంపై చర్చకైనా మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీకి రావాలని, ఆయన అసెంబ్లీకి రాకపోతే కాళేశ్వరంలో జరిగిన తప్పును ఒప్పుకున్నట్లే భావించాల్సి వస్తుందని అన్నారు. కాళేశ్వరం విషయంలో తనపై వచ్చిన ఆరోపణలకు కేసీఆర్ అసెంబ్లీ వేదికగా సమాధానం చెప్పాలని కోమటిరెడ్డి డిమాండ్ చేశారు.
హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో ఇటీవల మృతి చెందిన సిపిఐ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి మాజీ ఎంపీ సురవరం సుధాకర్ రెడ్డి సంస్మరణ సభ నిర్వహించారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు సిపిఐ నేతలతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ పేదల జీవితాలలో మార్పు రావాలని వారి కోసం నిరంతరం శ్రమించిన గొప్ప నాయకుడు సురవరం సుధాకర్ రెడ్డి అని అన్నారు. తాను నమ్మిన సిద్ధాంతాలను చివరి వరకు ఆచరించిన అవిశ్రాంత యోధుడని కొనియాడారు. విశ్రాంత సిజేఐ జస్టిస్ ఎన్వి రమణ మాట్లాడుతూ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం సురవరం సుధాకర్ రెడ్డి ఎంతగానో కృషి చేస్తారన్నారు. జిల్లా, రాష్ట్ర స్థాయిలో విద్యార్థులతో కలిసి ఉద్యమాలు చేపట్టారని తెలిపారు. బివి రాఘవులు మాట్లాడుతూ సురవరం గొప్ప ప్రజాస్వామిక వాది అని, ఆయన లేని లోటు పూడ్చలేనిదని అన్నారు. జాతీయ రాజకీయాలలో పార్లమెంట్ సభ్యుడిగా ప్రజలలో ఒక గొప్ప గుర్తింపు, గౌరవాన్ని పొందిన కామ్రేడ్ సోదరుడు. ఎవరైనా ఏ జెండానైతే మోసిండ్రో, ఏ జెండాను మోయడం గర్వంగా గొప్పగా భావించిండ్రో, వారి చివరి శ్వాస తర్వాత అదే జెండాను కప్పుకొని ఆ జెండా నీడననే చివరి శ్వాస తర్వాత కూడా వారు విశ్రమించడం అనేది అత్యంత అరుదు. సురవరం సుధాకర్ రెడ్డి గారు 65 సంవత్సరాలు ఎర్ర జెండా నీడన నమ్మిన సిద్ధాంతాన్ని నమ్మిన గొప్ప నాయకుడు. వారు సామాజిక చైతన్యం కలిగిన వారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో రాష్ట్రంలో ఎరువుల కొరతపై బీఆర్ఎస్ ఆందోళన చేపట్టింది. ఈ ఉదయం సమావేశాలు ప్రారంభానికి ముందు రైతులకు సరిపడా యూరియా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. అక్కడి నుండి వ్యవసాయ కమిషన్ వరకు ర్యాలీగా వెళ్లారు. రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి ఎరువుల కొరత సమస్యకు పరిష్కార మార్గాలు చూపించేదాకా కదలేది లేదని చెబుతూ కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. అనంతరం సచివాలయం ముందు మెరుపు ధర్నాకు దిగారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కేటీఆర్, హరీష్ రావుతో పాటు బీఆర్ఎస్ నేతలను అదుపులోకి తీసుకుని పోలీసు వాహనాల్లో మరో చోటుకు తరలించారు. ఈ సందర్భంగా హరీష్ రావు, కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. 10 ఏళ్లు కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ ఒక్క రోజు కూడా ఎరువులకు సంబంధించి రైతులకు ఈ రకమైన అవస్థ రాలేదు. ఈ రకంగా లైన్లలో నిలబడే అరాచక పరిస్థితి రాలేదు. మరి ఎందుకు ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే తిరిగి ఆనాటి రోజులు మళ్లీ చెప్పులు లైన్లో పెట్టి, ఆధార్ కార్డులు లైన్లో పెట్టి, ఎరువుల కోసం లైన్లు కట్టి వర్షంలో పండుగ రోజు కూడా తడిచిపోయే పరిస్థితి ఎందుకు వచ్చింది? దీనికి కారణం ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. తొందరగా టిఫిన్ ప్యాక్ చేయండి. రాజు, మొబైల్ వదిలేయ్. అక్క, బ్యాంక్ నంబర్ కావాలి. రిఫండ్ రాలేదు. దొరికింది. ఇప్పుడే కాల్ చేస్తానక్క. నెంబర్ గురించి తెలుసుకోకుండా తరచూ మోసగాళ్లు నకిలీ బ్యాంక్ వెబ్సైట్ మరియు మోసపూరిత నెంబర్లతో డబ్బు కాజేస్తారు. మరైతే సరైన నంబర్ బ్యాంక్ అఫీషియల్ వెబ్సైట్ లేదా కార్డ్ పైన. మీరు నన్ను కాపాడారక్క. పని నుండి కాదు, చేస్తాను. ఆర్బీఐ చెబుతుంది, సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది. మేము ఇంట్లో గుడ్లు పెట్టకుండా మమ్మల్ని ఎవరు ఆపలేరు. నేను ఆపగలను. నీకు తెలీదా మేము ఏడీస్ దోమలమని? మేము డెంగూ, చికెన్ గుని అని వ్యాపింపజేస్తాం. మాస్టర్ గారు స్కూల్లో డెంగూ నుండి నివారణ కోసం అన్ని వివరాలు చెప్పారు. అవునా బాబు, మాకే ఛాలెంజా? గుడ్డు తప్పకుండా పెట్టి తీరుతాను. పెట్టనివ్వను. అయ్యో, ఇక్కడంతా శుభ్రంగా ఉంది. డెంగూ నుండి నివారణ కోసం కూలర్ లోని నీళ్లను ప్రతి వారం మార్చండి. బకెట్ ఇంకా ట్యాంకులని చాలా జాగ్రత్తగా మూసిపెట్టండి. మొత్తం శరీరం నిండా బట్టలు వేసుకోండి. దోమలు కుట్టకుండా క్రీమ్, కాయిల్ లేదా అగరబత్తిని ఉపయోగించండి. డెంగూతో పోరాటం అంటే డెంగూ నుండి ముక్తి. వార్తలకు తిరిగి స్వాగతం. రాష్ట్రంలో యూరియా కొరతపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేస్తున్న పోరాటాన్ని ప్రజలు నమ్మరని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. అసెంబ్లీ ఆవరణలో ప్లకార్డులతో నిరసన తెలపడంతో పాటు వ్యవసాయ కమిషన్ వద్ద బైఠాయింపు, సెక్రటేరియట్ వద్ద బీఆర్ఎస్ నేతల ఆందోళనపై తుమ్మల ఘాటుగా స్పందించారు. యూరియా కొరతకు కేంద్ర ప్రభుత్వమే కారణమనే విషయం బీఆర్ఎస్ నేతలకు కూడా తెలుసని, అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసేందుకే ఇదంతా చేస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ నేతల తీరును ప్రజలెవరూ సమర్థించరని తుమ్మల పేర్కొన్నారు.
నదుల అనుసంధానం తెలుగు రాష్ట్రాలకు అవసరమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. కుప్పం నియోజకవర్గంలో కృష్ణమ్మకు జలహారతి కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడుతూ పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు అత్యంత కీలకమని, ప్రాజెక్టు పూర్తయితే ఏపీలో కరువు సమస్య ఉండదని చెప్పారు. బనకచెర్ల అంశాన్ని తెలంగాణ నేతలు అర్థం చేసుకోవాలని చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు. మంచి పనులు చేస్తుంటే కొందరు కావాలనే అడ్డుపడుతున్నారని, ఇది సరైన పద్ధతి కాదని అన్నారు. ఆరాధన అనంతరం వేదోక్త చేస్తే ఆడుకొచ్చి నేర్చుకుంటారు. ఓకే సార్. రక్తహీనత నివారణలో తెలుగు రాష్ట్రాలు అగ్రస్థానంలో నిలిచాయి. దేశంలోనే ఏపీ ప్రథమ స్థానంలో నిలవగా తెలంగాణ రెండో స్థానంలో నిలిచింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్, మే, జూన్ నెలల్లో రక్తహీనత నియంత్రణకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల చర్యలను సమీక్షించింది. IFA మాత్రలు, సిరప్ పంపిణీ ఆధారంగా ఈ ర్యాంకులను కేంద్రం ప్రకటించింది. 6 నెలల శిశువు నుంచి యువత, గర్భిణీలు, బాలింతల్లో రక్తహీనత తగ్గించేందుకు ఆయా ప్రభుత్వాలు ప్రణాళికబద్ధంగా తీసుకున్న చర్యలపై సమీక్షించినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మేజర్ ధ్యాన్ చంద్ 119వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదిలాబాద్ జిల్లాలో స్పోర్ట్స్ డే వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ నెల 23 నుండి ప్రారంభమైన ఈ వేడుకలు రేపటితో ముగియనున్నాయి. వేడుకల్లో భాగంగా జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లా యువజన క్రీడల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్, జిల్లా కలెక్టర్ రాజర్షి షా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ధ్యాన్ చంద్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నేషనల్ స్పోర్ట్స్ డే పోస్టర్ను ఆవిష్కరించి జ్యోతి ప్రజ్వలన చేసి చల్లో మైదాన్ ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ గేడం నాగేష్ మాట్లాడుతూ ధ్యాన్ చంద్ను స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరూ క్రీడల్లో రాణించాలని ఆకాంక్షించారు. జిల్లా స్పోర్ట్స్ అధికారి శ్రీనివాస్ మాట్లాడుతూ క్రీడలతో శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందన్నారు. జిల్లాలో అనేక మంది క్రీడాకారులు రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణిస్తున్నారని తెలిపారు. క్రీడాకారిణి సిరి మాట్లాడుతూ మేజర్ ధ్యాన్ చంద్ స్ఫూర్తిగా క్రీడల్లో రాణిస్తున్నట్లు చెప్పారు. ఈ యొక్క జాతీయ క్రీడా దినోత్సవం ఘనంగా నిర్వహించబడ్డది. రాష్ట్ర స్థాయిలో పాల్గొన్న క్రీడాకారులకు, అదేవిధంగా ఇక్కడ సంబంధిత క్రీడా సంఘాలకు, క్రీడా పోషకులకు కూడా వాళ్ళ యొక్క సేవలను ఈ యొక్క సందర్భంగా గుర్తించడం జరిగింది. 2 నేషనల్ పార్టిసిపేషన్స్, 2 స్టేట్ గోల్స్ ఉన్నాయి. అండర్ 14 అండర్ 17 నేషనల్ పార్టిసిపేషన్, అండర్ 14 నేషనల్ పార్టిసిపేషన్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చైనాలోని టియాన్జిన్కు చేరుకున్నారు. రేపటి నుంచి 2 రోజుల పాటు జరిగే షాంఘై సహకార సంస్థ SCO శిఖరాగ్ర సదస్సులో మోదీ పాల్గొననున్నారు. జపాన్ పర్యటన ముగించుకుని టోక్యో నుంచి టియాన్జిన్లోని బిన్హై అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగిన మోదీకి అక్కడ ఘన స్వాగతం లభించింది. SCO సమావేశం సందర్భంగా మోదీ రేపు చైనా అధ్యక్షుడు జిన్పింగ్, ఎల్లుండి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించనున్నారు. 2024లో రష్యాలోని కజాన్లో జరిగిన బ్రిక్స్ సమావేశంలో మోదీ, జిన్పింగ్ చివరిసారి కలుసుకున్నారు. కాగా భారత్ 2017 నుండి SCO సభ్యదేశంగా ఉంది. 2022-23లో SCO హెడ్స్ ఆఫ్ స్టేట్ కౌన్సిల్కు అధ్యక్షతను వహించింది.
హలో, ఈ కాల్ ట్రై నుంచి చట్ట వ్యతిరేక కార్యకలాపాల కారణంగా మీ నంబర్ 2 గంటల్లో బ్లాక్ చేయబడుతుంది. మరింత సమాచారం కోసం 1 నొక్కండి. ఇది ఫ్రాడ్ కాల్ అయి ఉండొచ్చు. ట్రై ఎప్పుడు మీకు ఈ విధంగా కాల్ చేయదు. ఫ్రాడ్ కి బలి కాకండి, సురక్షితంగా ఉండండి. ఇలాంటి ఫ్రాడ్ కాల్ కి ట్రీట్మెంట్ 1930 లేదా సైబర్ క్రైమ్ వెబ్సైట్ లేదా ట్రై DND యాప్ ద్వారా ఇలాంటి కాల్స్ ని రిపోర్ట్ చేయండి. గుర్తుంచుకోండి, ఏదైనా కాల్ ట్రై ద్వారా మీ నంబర్ ను బ్లాక్ చేస్తామని, టవర్ ను ఇన్స్టాల్ చేయడానికి అనుమతి కోసమని, డిజిటల్ అరెస్ట్ చేస్తామని లేదా మీ బ్యాంకు ఖాతాను తనిఖీ చేస్తామని బెదిరించేదైతే అది నకిలీది. ట్రై అలా ఎప్పుడు కాల్ చేయదు. మోసగాళ్లు ఎల్లప్పుడూ మిమ్మల్ని ట్రాప్ చేయడానికి ప్రయత్నిస్తారు. కానీ ఆలోచించండి, అర్థం చేసుకోండి, అప్రమత్తంగా ఉండండి, ఇంకా రిపోర్ట్ చేయండి. వార్తలకు పునఃస్వాగతం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు మన్ కీ బాత్ కార్యక్రమంలో దేశ ప్రజలతో తన ఆలోచనలను పంచుకుంటారు. ప్రతి నెల చివరి ఆదివారం ప్రధానమంత్రి తన ప్రత్యేక రేడియో కార్యక్రమం మన్ కీ బాత్ ద్వారా ప్రజలతో తన ఆలోచనలను పంచుకుంటారు. ఈ కార్యక్రమం ఆల్ ఇండియా రేడియో, దూరదర్శన్ ప్రసారం చేస్తోంది. దీని తెలుగు అనువాదం దూరదర్శన్ యాదగిరిలో మన్ కీ బాత్ కార్యక్రమం తర్వాత వెంటనే పునఃప్రసారం కానుంది. विंध्याचल के आंगन तक, ब्रह्मपुत्र के घाट से हिमालय के विस्तार तक होती है मन की बात प्रधानमंत्री के साथ। तो सुनिए इस महीने 31 अगस्त सुबह 11 बजे मन की बात आकाशवाणी और दूरदर्शन के सभी चैनलों पर और प्रसार भारती के OTT प्लेटफॉर्म वेव्स पर सजीव प्रसारण लाइव स्ट्रीमिंग के माध्यम से। आप भी माननीय प्रधानमंत्री के मन की बात का हिस्सा बन सकते हैं। इसके लिए आप अपने सुझाव पोस्ट बॉक्स नंबर 111 आकाशवाणी दिल्ली पर भेज सकते हैं या फिर नमो ऐप या माई गॉव के ओपन फोरम में पोस्ट कर सकते हैं। तो याद रखें, रविवार 31 अगस्त सुबह 11 बजे मन की बात। దేశవ్యాప్తంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఈ వేడుకలు ఉత్సాహంగా భక్తి శ్రద్ధలతో సాగుతున్నాయి. తాజాగా ముంబై నగరంలోని ప్రఖ్యాత లాల్ బాగ్షా రాజాను కేంద్ర హోంమంత్రి అమిత్ షా దర్శించుకున్నారు. లాల్ బాగ్షా మార్కెట్లో కొలువుదీరిన ఈ భారీ గణనాథుడిని అమిత్ షా తన కుటుంబ సభ్యులతో కలిసి సందర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముంబైలో 1934 నుండి లాల్ బాగ్షా మార్కెట్లో గణనాథుడి వేడుకలు ఎంతో ఘనంగా జరుగుతున్నాయి. హైదరాబాద్లోని బాలాపూర్ గణనాథుడిని కేంద్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి దర్శించుకున్నారు. స్వర్ణగిరి ఆలయ నమూనాతో రూపుదిద్దుకున్న మండపంలో కొలువైన వినాయకుడికి మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా పూజారుల నుంచి వేద ఆశీర్వాదం అందుకున్న మంత్రి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ బాలాపూర్ వినాయకుడిని దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. मुझे बहुत प्रसन्न हुआ है, इतनी बड़ी मात्रा में लोग भक्ति भाव से जो इधर धार्मिक विधि विधान के साथ एक धर्म जागृति का अभियान कर रहे हैं, ये देखते हुए मुझे बहुत प्रसन्न भी हुआ है। मैं बहुत खुश हूँ और अपने आप को मैं सौभाग्यशाली मानता हूँ कि इतने बड़े जो प्रतिष्ठापन हुआ है गणेश जी का, ये दर्शन करते हुए मुझे बहुत आनंद हुआ है। और इसके कारण हैदराबाद में हिंदू जागृति, पूरा तेलंगाना में एक हिंदू जागृति का जो माहौल पैदा हुआ है, ये भी हमारे लिए एक अच्छे अनुभव है। వికారాబాద్ జిల్లా తాండూరులో మైక్రో ఆర్టిస్ట్ మధు ఈ ఏడాది వినాయక చవితి సందర్భంగా పర్యావరణ హితమైన గణేష్ విగ్రహాన్ని తయారు చేశారు. మట్టి కుండలు, పాత్రలు, సురాయి, దీపాలు, ప్లేట్లు, గ్లాసులు, కప్పులు, గల్లపెట్టె వంటి సాంప్రదాయ వస్తువులతో 6 రోజులు ఈ విగ్రహాన్ని రూపొందించారు. కుమ్మరి వృత్తిదారులకు అంకితం చేస్తూ ఈ విగ్రహాన్ని తయారు చేస్తామన్నారు. ప్రతి సంవత్సరం ప్రకృతికి మేలు చేసే ఎకో ఫ్రెండ్లీ గణపతిని సృష్టించడమే తన లక్ష్యమని మధు తెలిపారు. మట్టి గణేశునికి ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా ప్రకృతిని కాపాడాలని ఆయన సందేశం ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి వాడిన వస్తువులు మొత్తం మట్టితో చేసినవి మాత్రమే. ఇక్కడ ఎన్ని అయితే టైప్స్ వాళ్ళు చేస్తారో అన్ని టైప్స్తోని మనం వినాయకుడు చేయడం జరిగింది.
ఇది ఈ ఇయర్ వచ్చేసి 7th ఇయర్ 7 టైప్స్ ఆఫ్ వినాయకులు చేయడం జరిగింది. ఇది వచ్చేసి ధూపం వేసే పాత్ర. ఇక్కడ వచ్చేసి చిన్నవి టీ కప్స్ ఉంటాయి కదండి, టీ కప్స్ తోని ఇది వాడడం జరిగింది. ఇది వాటర్ గ్లాసెస్ తోని ఒక తొండం చేయడం జరిగింది. ఇక్కడ ఇవి దీపాంతలతోని స్టమక్ చేయడం జరిగింది. ఇది కుండ, ఒక వాటర్ది కుండ, దాన్ని కట్ చేసి చెస్ట్లో వాడడం జరిగింది. అక్కడ ఎల్కా వచ్చేసి వాటర్ది ఏదైతే పెట్టాం స్టాండ్, దాంతో లెగ్స్, బాడీ అనేది ఒక కుండతోని, ఫేస్ అనేది గల్లబుడితో చేయడం జరిగింది. మొబైల్ ఫోన్లకు టెంపర్డ్ గ్లాస్ అత్యంత కీలకమని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. దేశంలో తొలి మొబైల్ డివైస్ టెంపర్డ్ గ్లాస్ తయారీ కర్మాగారాన్ని ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో కేంద్ర మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ గత 11 ఏళ్లలో ఎలక్ట్రానిక్స్ తయారీ 6 రెట్లు పెరిగి 11.5 లక్షల కోట్ల ఉత్పత్తి విలువకు చేరిందని తెలిపారు. 3 లక్షల కోట్ల ఎగుమతులు 25 లక్షల మందికి ఉపాధి కల్పించిందని చెప్పారు. ఎలక్ట్రానిక్స్ ఎకోసిస్టమ్స్ వేగంగా వృద్ధి చెందుతోందని పేర్కొన్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో భారత్ 7.8% జీడీపీ వృద్ధి సాధించిందని చెప్పారు. ఇది స్థిరమైన, శక్తివంతమైన, ఆవిష్కరణ ఆధారిత ఆర్థిక వ్యవస్థను సూచిస్తుందని కేంద్ర మంత్రి అన్నారు. మొబైల్ ఫోన్లలో ఉపయోగించే ప్రతి భాగాన్ని చిప్లు, కవర్ గ్లాసులు, ల్యాప్టాప్, సర్వర్ భాగాలతో సహా భారత్ తయారు చేస్తుందని తెలిపారు. దీనితో గ్లోబల్ ఎలక్ట్రానిక్స్ తయారీలో భారత్ కీలక పాత్ర పోషిస్తుందని వివరించారు. త్వరలో స్వదేశీ చిప్ను విడుదల చేయనున్నట్లు, ఇది ఆత్మనిర్భర్ భారత్ దిశగా మరో మైలురాయి అని తెలిపారు. इलेक्ट्रॉनिक्स मैन्युफैक्चरिंग देश में बहुत बड़ी मात्रा में पिछले 11 वर्षों में बढ़ी है. इलेक्ट्रॉनिक्स प्रोडक्शन करीब 6 गुना बढ़ा है. इलेक्ट्रॉनिक्स एक्सपोर्ट्स करीब 8 गुना बढ़ा है इन 11 वर्षों में. इस प्लांट के यहाँ से मैन्युफैक्चर होने से करीब 2.5 करोड़ टेम्पर्ड ग्लास हर साल के भारत में बनने लगेंगे. तो स्टेप बाय स्टेप वैल्यू एडिशन भारत में बढ़ता जा रहा है और स्टेप बाय स्टेप पूरे देश में इलेक्ट्रॉनिक्स का एक पूरा इकोसिस्टम बनता जा रहा है. I would also like to share with you that by now electronics manufacturing is employing about 2.5 million people in the country. करीब 25 लाख एम्प्लॉयज़ हैं इलेक्ट्रॉनिक्स मैन्युफैक्चरिंग इकोसिस्टम में, जिसमें आपका लैपटॉप, सर्वर्स, मोबाइल फ़ोन्स, राउटर्स, ये सब चीज़ें मिला के बहुत बड़ा एक इकोसिस्टम इलेक्ट्रॉनिक्स मैन्युफैक्चरिंग का देश में बन रहा है. మంచిర్యాల జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ పర్యటించారు. మాతా శిశు ఆసుపత్రిని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇటీవల కురిసిన వర్షాలతో వరద ముప్పు తప్పిందని, దీంతో వైద్య సేవలపై దృష్టి సారిస్తున్నట్లు చెప్పారు. వర్షపు నీరు నిలిచి ఉండే ప్రాంతాల్లో పారిశుద్ధ్య సమస్యతో పాటు దోమల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నారు. దీంతో ముందు జాగ్రత్తగా వరద ప్రభావిత ప్రాంతాల్లో పారిశుద్ధ్య నిర్వహణకు తొలి ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. నివాస ప్రాంతాల్లో వర్షపు నీటిని తొలగించడం, దోమల అభివృద్ధిని అరికట్టే దిశగా ఆయిల్ బాల్స్, బ్లీచింగ్ పౌడర్ పిచికారీ చేయడం వంటి పనులు చేపడుతున్నట్లు చెప్పారు. ఈ వాటర్ ఎప్పటి వరకు గోదావరిలో హెవీ ఫ్లో ఉంటుంది, ఆ టైం వరకు ఇది వాటర్ ఉంటుంది. ఎందుకు ఇది గోదావరిలో కొంచెం స్పేస్ వస్తే మాత్రం ఈ వాటర్ అన్ని రాళ్ళబాగుకి వెళ్ళిపోతుంది. సో అక్కడే హెవీ ఫ్లో ఉన్నాయి కాబట్టి ఈ వాటర్ స్టాగ్నెంట్ అవుతుంది. కాబట్టి మనం ఈ ఏరియాలో సో అన్ని రకాల ఇన్స్ట్రక్షన్స్ సంబంధించిన ఖచ్చితంగా ఫాలో చేయాలి. మా వాళ్ళు లోకల్ బాడీ నుంచి రెగ్యులర్గా శానిటేషన్ అన్ని చేయిస్తారు. ఎక్కడైనా ఏమైనా ఇబ్బంది అయితే కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తాము. ఇమీడియట్గా ఫోన్ చేయాల్సింది, ఇమీడియట్గా రెస్పాన్స్ వస్తుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి చూద్దాం. నమస్కారం. తెలంగాణలో వచ్చే నెలలోనే స్థానిక సంస్థల ఎన్నికలు. ఎన్నికల నిర్వహణకు ఈసీకి లేఖ రాయాలని కేబినెట్ నిర్ణయం. రిజర్వేషన్లపై 50% పరిమితిని ఎత్తివేయాలని కేబినెట్ తీర్మానం. బీసీలకు 42% రిజర్వేషన్లపై ప్రత్యేక జీవోకు గ్రీన్ సిగ్నల్. రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపట్టిన బీజేపీ. న్యాయస్థానాల తీర్పులను పరిగణలోనికి తీసుకోలేదన్న రఘునందన్ రావు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం చట్టపరంగా నిలబడే అవకాశం లేదని వ్యాఖ్య. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక. ప్రొఫెసర్ కోదండరాం, అజరుద్దీన్ పేర్లను ఖరారు చేసిన కేబినెట్.
రేపు అసెంబ్లీలో కాళేశ్వరం నివేదికపై చర్చిస్తామన్న మంత్రి శ్రీధర్ బాబు. వరద నష్టం, యూరియా కొరతపై చర్చించాలని బీఆర్ఎస్ డిమాండ్. బీఎస్సీ సమావేశం నుంచి బీఆర్ఎస్ వాకౌట్. చైనా చేరుకున్న ప్రధాని. రేపు ఎస్సీఓ శిఖరాగ్ర సదస్సులో పాల్గొననున్న నరేంద్ర మోదీ. చైనా, రష్యా అధ్యక్షులతో ద్వైపాక్షిక చర్చలు జరపనున్న పీఎం. బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం. ఉపరితల ద్రోణి ప్రభావంతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడవచ్చు. యూట్యూబ్ అయితే డీడీ న్యూస్ తెలంగాణ, ఎక్స్ వేదికగా అయితే డీడీ న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే డీడీ న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి.